హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీడియోస్ చేస్తున్నప్పుడు లైక్ వాటి కింద వచ్చే కామెంట్స్ కూడా ఏంటంటే చాలా మంచి కామెంట్స్ వస్తున్నాయి, ఒక్కటి కూడా బ్యాడ్ కామెంట్ అని లేదు. అండ్ దెన్ దీంతో పాటు ఒకరు అడిగారనమాట నన్ను, అక్క ఓన్లీ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఉంటారా, మీరు ఇంకేం వర్క్ చేయరా అంటే క్వశ్చన్ అడిగారు. అంటే ఎస్ అండి, వర్క్ చేస్తున్నాను, వర్క్ చేస్తూ కూడా యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకుంటున్నాను. అండ్ నేను ఇచ్చే ఇంకో సజెషన్ ఏంటంటే, మనం ఏదైనా వర్క్ చేసుకుంటూ ఉండొచ్చు, బట్ యూట్యూబ్ ఛానల్ అనేది ఏంటంటే లైక్ మనకు టైం ఉన్నప్పుడు వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తుంటాం కాబట్టి దానికోసం స్పెషల్గా మనం ఏమి ఉన్న జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు వదులుకోవాల్సిన అవసరం లేదు. అండ్ కామెంట్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. నిజంగా నేను ఇంత మంచిగా సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అండ్ మనీ గురించి చెప్పండి. చెప్పండి, నువ్వే చెప్పు. నాకేనేం లేదు, ఇద్దరం కలిసే అన్నమాట. అండ్ నేను సపోర్ట్ లేకపోతే అయితే స్టార్ట్ చేసేదాన్ని కాదు. ఎందుకంటే స్టార్ట్ చేయాలి అనుకున్న టైంలో స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది, లైక్ కామెంట్స్ ఇవన్నీ అవే అని కాదు. కొంచెం యూట్యూబ్ ఛానల్ అంటే ఛానల్ ఉందా అది అంటే ఏదో నాకు తెలిసి కొంచెం సిటీ సైడ్ అయితే పట్టించుకోరు, కానీ స్పెషల్లీ మా సైడ్ అయితే దాన్ని ఏదో పెద్ద వింతలా బూత్లా చూస్తారనమాట. సో ఫస్ట్ పర్మిషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ చాలా సపోర్టివ్, ఇంత సపోర్ట్ ఉంది కాబట్టి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్లోని సబ్స్క్రైబర్స్ని తెచ్చుకొని మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయి మనీ ఎర్న్ చేయడం కూడా జరిగిందనమాట. సో ఇది ఎన్నోసారి మనీ? సెకండ్ టైం మనీ తీసుకుంటున్నాం. యాక్చువల్లీ ఫస్ట్ టైం మనీ తీసుకుంటున్నప్పుడే రివీల్ చేయాలనుకున్నాము, బట్ కాకపోతే ఒక్కసారే కదా, ఫస్ట్ టైం తీస్తేనే ఏదో చాలా ఎగ్జైట్మెంట్ ఉండే. ఆ ఎగ్జైట్మెంట్ లో ఓకే చూద్దాము, ఫస్ట్ టైం తీసుకుంటున్నాం కదా, ఇంకొకసారి వచ్చినప్పుడు చేద్దాము అనే థాట్ తో ఆ రోజు అయితే వీడియో చేయలేదు కదా. ఇదే డెసిషన్ ఆ రోజు. ఎస్, ఇప్పుడు నాకు మళ్ళీ నాకు కాదు మాకు యూట్యూబ్ ఛానల్లో మళ్ళీ సెకండ్ టైం కూడా మనీ ఎర్న్ అయింది. సో నేను ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ ఆర్ 1.5 ఇయర్ అవుతుంది కదా. ఎస్, 1.5 ఇయర్ అవుతుంది. 1.5 ఇయర్లోని ఛానల్ స్టార్ట్ అయిపోయి మానిటైజేషన్ అయిపోయి మనీ ఎర్న్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఈజీ. ఎందుకంటే ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఏమీ తెలియకుండా జస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఇంట్లో పర్మిషన్ అడగడం, ఈయన ఒప్పుకోవడం, స్టార్ట్ చేయడం అంతా జరిగిపోయింది, కానీ ఏమీ తెలియదు, దాని గురించి జీరో నాలెడ్జ్ అనమాట. సో ఆ సిచ్యువేషన్ నుంచి మనీ ఏం చేసే వరకు వచ్చాము అంటే నాకైతే ఇదొక డ్రీమ్ లాగా అనిపిస్తుంది. మాట్లాడండి మీరు. హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. ఎస్, మా ఆయన కొంచెం షై అన్నమాట, కెమెరా ముందర మాట్లాడలేరు. సో నేనే మాట్లాడుతున్నాను. ఏదైనా చిన్నగా వీడియోస్లలో మాట్లాడమంటేనే చాలా సిగ్గుపడుతూ ఉంటారు, కాబట్టి నేనే మాట్లాడుతున్నాను. మొత్తానికైతే చాలా హ్యాపీగా ఉంది. మనీ ఏం చేయడం అంటే ఇట్స్ నాట్ ఈజీ, దట్టు అలాంటి చిన్న ఛానల్స్కి అనమాట. ప్రజెంట్ అయితే 4000 అబౌవ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ తొందరగా సబ్స్క్రైబర్స్ కూడా పెరగాలని కోరుకుంటున్నాను. ఎట్ ద సేమ్ టైం నన్ను లాస్ట్ మంత్ ఒక సిస్టర్ ఒక క్వశ్చన్ అడిగారు, అక్క నాకు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఉంది, బట్ నాకు ఇంట్లో చెప్పాలి అంటే భయంగా ఉంది. ఇంట్లో చెప్పడానికి భయం ఎందుకండి, చెప్పండి, మీ హస్బెండ్కి చెప్పండి, స్టార్ట్ చేసుకోండి ఛానల్, తప్పేముంది. మీకు చేతనైనది లైక్ మీరు స్టిచ్చింగ్ చేయగలిగితే స్టిచ్చింగ్, మీరు వ్లాగ్స్ తీయగలిగితే వ్లాగ్స్, ఫుడ్ దానికి సంబంధించి ఏం చేసుకోండి, లేదా మీ ఇంట్లో మీరు చేస్తున్న చిన్న పనుల గురించైనా యూట్యూబ్ స్టార్ట్ చేసుకోండి, తప్పు లేదు. ఎందుకంటే ఎక్కడైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ మన చేతిలో ఉండాలి కదా. మనీ ఖర్చు పెడితేనే దాని తర్వాత ప్రాఫిట్స్ కానీ లాస్ కానీ ఇవన్నీ వస్తాయి. బట్ యూట్యూబ్ ఛానల్ చేసేటప్పుడు మనస్ఫూర్తిగా మీకు నచ్చిన వీడియోలు మంచిగా చేయండి. అండ్ ఇంకొకటి, ఇందులో మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోవడానికి మీకు ఎలాంటి మనీ ఖర్చు అవ్వదు.
మీరు ఎలాగో మంత్లీ రీఛార్జెస్ చేపిస్తూ ఉంటారు, ఆ డేటా మనం డైలీ యూస్ చేస్తుంటాం, అది వేస్ట్గా వాడుకోకుండా యూట్యూబ్ ఛానల్కి వాడుకోవచ్చు. సో నా నుంచి నేను ఇవ్వాలనుకున్న సలహా అయితే అదే అన్నమాట. ఎందుకంటే మనం పెట్టే వీడియోస్ ఫస్ట్లోనే లాంగ్ ఉండాలని ఏం లేదు. మనకు తెలిసిన చిన్న చిన్న వీడియోలో పెట్టండి, పెట్టాలనుకున్న వాళ్ళైతే పెట్టేసుకోండి, ఇంట్లో పర్మిషన్స్ అడిగేసి మంచిగానే రన్ అవుతుంది. అందరూ మంచి సపోర్ట్ ఇస్తారు, అందరూ బ్యాడ్ కామెంట్స్ అయితే చేయరండి. చాలామంది బొటిక్ సైట్స్ నుంచి జెంట్స్ కూడా చాలా మంచి రిప్లైస్ ఇస్తున్నారు, బాగా చేస్తున్నారు మేడం. ఎస్, అదే నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అవే వస్తున్నాయి. సో నిజంగా చాలా హ్యాపీ. అండ్ మనీ తీసుకోవడం, దట్ టు సెకండ్ టైం మనీ అంటేనే సెకండ్ టైం మనీ అంటేనే చాలా హ్యాపీగా ఉంది. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది అన్నమాట. అండ్ మీ ఆశీస్సు వల్ల, మీ దయ వల్ల ఇంకా మంచిగా సబ్స్క్రైబర్స్ పెరిగి, అండ్ లైక్ నేను కూడా ఒక 4-5 months అవుతుంది కదా, 4-5 months నుంచి కొంచెం ఇంట్లో హెల్త్ ఇష్యూస్ అవి ఇవి ఉండడం వల్ల కొంచెం వీడియోస్ కూడా పెట్టట్లేదు. ఇక నుంచి కంటిన్యూ వీడియోస్ కూడా పెట్టాలి అనుకుంటున్నాను. అండ్ నేను ఏం బిజినెస్ చేస్తున్నానో కూడా ఫర్దర్ నెక్స్ట్ వీడియోస్లలో చెప్తాను. అండ్ ఎలాంటి బిజినెస్లు మనం స్టార్ట్ చేసుకోవచ్చు యాజ్ ఏ ఉమెన్గా, చిన్న చిన్న బిజినెసెస్ అన్నమాట, ఎక్కువ కాస్ట్ లేకుండా ఎలాంటి బిజినెస్ పెట్టుకుంటే ఇంట్లో వాళ్ళకి మనం ఎక్కువ ఖర్చు పెట్టనివ్వకుండా మనకి మనం ఓన్గా చేసుకోగలిగేది ఎలా చేసుకోవచ్చు అని కూడా నేను నెక్స్ట్ వీడియోస్లలో పోస్ట్ చేస్తాను. అండ్ నన్ను అడిగిన వాళ్ళలో మోస్ట్లీ 9 or 10 members ఉన్నారు, అక్క చిన్న బిజినెస్ ఉంటే చెప్పు. ఎస్, అఫ్ కోర్స్ చెప్తాము. చిన్న బిజినెస్ కాదండి, నాకు తెలిసిన కాడికి నేను మంచి సలహాలే ఇస్తాను. అండ్ దట్ టు లేడీస్కి అయితే చాలా అంటే చాలా బిజినెస్లు చేసుకోవచ్చు మనం ఇంట్లో ఉండి. అది కూడా చెప్తాను, నెక్స్ట్ వీడియోస్లలో చెప్తాను. ఇవాళ అయితే మొత్తానికి నాకు మనీ ఎర్నింగ్ గురించి అసలు ఇంకా చాలా హ్యాపీగా ఉంది నాకైతే. మాట్లాడండి. ఓకే, సంతోషం. ఓకే, సంతోషం అంటారు. హ్యాపీ. నాకైతే చాలా హ్యాపీగా ఉంది అనమాట. అండ్ వ్లాగ్స్ కూడా చేయాలనుకుంటున్నాము. బట్ మా బాబు మా పాప అయితే అడుగుతూ ఉంటారు, మమ్మీ వ్లాగ్స్ చేయొచ్చు కదా, బాగా ఈ మధ్య అస్సలు చెయ్యట్లేదు, బయటకు వెళ్దాం అది ఇది అనేసి. సో కొంచెం చిన్నపిల్లలు కాబట్టి స్కూల్ విషయాలు, స్కూల్కి వెళ్తూ వాళ్ళు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల బ్లాగ్స్ అనేది అస్సలు పెట్టట్లేదు. ఇక నుంచి కంటిన్యూ చేయాలి అని అనుకుంటున్నాము. అండ్ అంతే. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అండ్ నెక్స్ట్ ఎలాంటి బిజినెస్ పెట్టుకుంటే ఉమెన్స్ ఇంట్లో నుంచి సేఫ్టీగా, లైక్ వాళ్ళు చేసుకోగలిగిన పనులు కొన్ని అయితే ఉన్నాయి, నేనైతే చెప్పగలను, కొన్ని కాన్ఫిడెంట్గా చెప్పగలను, ఇవి చేస్తే మీకు మంచిగానే ఉంటుంది అనేసి. సో అవే నేను అనౌన్స్ చేస్తాను. అండ్ అంటే కొంతమంది అడిగిన వాళ్ళకి మాత్రమే నేను ఆన్సర్ ఇస్తున్నానని, అంటే కొత్తగా ఈ వీడియో చూసిన వాళ్ళు మళ్ళీ కొంచెం ఫీల్ అవుతారేమో, మీరేంటండి మాకు చెప్పేది. లేదండి, నన్ను అడిగిన వాళ్ళ కోసం మాత్రమే చెప్తాను అంటున్నాను. అపార్థం మాత్రం చేసుకోకండి ప్లీజ్, అర్థం మాత్రమే చేసుకోండి. ట్రై టు అండర్స్టాండ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థమ్స్ అప్ సింబల్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అని, అంతే కదా. ఎస్, థ్యాంక్ యూ, బాయ్. Thank you so much.